సరే ఇప్పుడు వేరే లోన్స్తో కంపేర్ చేస్తే పర్సనల్ లోన్కి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంతమందికి అయితే ఆల్మోస్ట్ 18 to 25% మధ్యలో ఉంటుంది. సో అందుకని అంత ఎక్కువ ఉంటుంది. వై? ఒకటి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పర్సనల్ లోన్స్కి ఎటువంటి గ్యారంటీ కానీ కొలెటరల్ కానీ ఉండదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్రెండ్స్లోనో మీ ఫ్యామిలీలోనో ఎవరో ఒకరికి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే ఏం పెడతావు, తనఖా ఏమి ఇస్తావు అని చెప్పేసి అని క్వశ్చన్ వస్తుంది. అంత తనఖా పెట్టినా కూడా ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ₹5 వడ్డీ, ₹10 వడ్డీ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే అటువంటి బేరాలు ఆడేటప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వచ్చేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని చెప్పేసి నీకు ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో ఎటువంటి షూరిటీ లేకుండా ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇస్తున్నారు కాబట్టి నువ్వు దివాలా తీస్తే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని ఆ ఎడిషనల్ అమౌంట్ అందుకోసం అని చెప్పేసి అని తీసుకుంటూ ఉంటారు. ఒకటి ఏంటి అంటే రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక ఈవెన్ బ్యాంక్స్ కూడా అంటే ఇలాగ విచ్చలవిడిగా ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతుంటారంటే అదేదో వాళ్ళ హక్కు, గవర్నమెంట్ వీళ్ళకి ఏదో దాచిపెట్టుంది, బ్యాంక్ వాళ్ళు ఏదో వీళ్ళకి దాచిపెట్టున్నారు అనేటువంటి లీవే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేటువంటిది చాలా మంది దగ్గర కనబడుతుంటుంది. ఆ కనబడినప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లోన్లు తీసుకోవడం, ఏ యాప్లో పడితే ఆ యాప్లో డబ్బులు అనేటువంటివి తీసుకుంటూ ఉండడం, వాళ్ళ తాలూకా సిబిల్ స్కోర్ ఎలాగ పోతూ ఉంటుంది. ఆ సిబిల్ స్కోర్తో పాటు ఇక్కడ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల కావచ్చు, అలాంటి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల కావచ్చు, మంచి వాళ్ళకు కూడా ఈ ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్గా పడుతుంది. అండ్ అదే మాత్రమే కాకుండా ఇంకోలా చెప్పాల్సి వచ్చినప్పుడు నా డబ్బులు అయితే ఒకలాగా, వేరే వాడి డబ్బులు అయితే ఇంకోలా అనేటువంటి యాటిట్యూడ్ అనేటువంటి చాలా ఎక్కువ మంది దగ్గర ఉంటుంది. ఓహో ఇది నా డబ్బు కాదు కదా, బ్యాంక్ కోడ్ డబ్బు కదా, నేను తర్వాత ఎప్పుడైనా కట్టొచ్చులే, ఇవాళ కాదు ఈఎంఐ డ్యూ డేట్ ఇవాళ అయితే కనుక 2 రోజుల తర్వాత అయినా కట్టొచ్చులే అనేటువంటి లీవే యాటిట్యూడ్, సిల్లీ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగిపోయారు. అందులోకి ఏంటంటే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో, మనం ఏంటంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నుంచి అమౌంట్లు అనేటువంటి బోరో చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటువంటిది లేకపోవడం వల్ల, ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ అంటే ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ టైప్ ఆఫ్ హై లోన్స్ అనేటువంటి, హై ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్యాక్ట్ ఫిన్టెక్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఫిన్టెక్స్ కూడా విచ్చలవిడిగా ఈ టైప్ ఆఫ్ లోన్స్నే ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేసాయి. చాలా వరకు ఫిన్టెక్స్ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ క్రాక్ డౌన్ చేసింది కాబట్టి కొంతవరకు తగ్గే, కానీ లేకపోతే మీకు పర్సనల్ లోన్ కావాలా లేదంటే క్రెడిట్ కార్డు కావాలా అని చెప్పేసి రోజుకి 5 నుంచి 10 కాల్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ వాళ్ళు చేసినటువంటి స్ట్రింజెంట్ నామ్స్ వల్ల రోజుకి 1-2 వస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు 10 వరకు వస్తే ఇప్పుడు 1-2 వస్తున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడి మీద, తర్వాత బజాజ్ ఫైనాన్స్ మీద వాడు ఎన్ని కాల్స్ చేస్తారంటే వాళ్ళు, సార్ మీకు పర్సనల్ లోన్ కావాలా, లేకపోతే పర్సనల్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఏమైనా చేసుకుంటారా, లేదంటే క్రెడిట్ కార్డు కావాలా అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు రోజుకు 10 కాల్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ టైప్ ఆఫ్ లెండింగ్ యాటిట్యూడ్ అనేటువంటి ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఇచ్చుకున్నాయో వాటికి మూల్యం అనేటువంటిది ఇప్పుడు కొంతవరకు కనబడుతుందని చెప్పేసి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మేజర్ పాయింట్స్ అనేటువంటివి, లీవే యాటిట్యూడ్ అనేటువంటి దానివల్ల మనకి ఈ అమౌంట్లు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇంకొక మేజర్ కాన్సెప్ట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటాం మనం. మనకి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఎక్కడ నుంచి డబ్బులు సులువుగా వస్తాయి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అందులో చూసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడం, మనకి ఎవరైతే అప్పు ఇవ్వాలో వాళ్ళని అడుగుతూ ఉండడం. నిజంగా ఇప్పుడు ఈ రెండిటివి అయిపోయాయి అనుకుంటే అప్పుడు పర్సనల్ లోన్కి వెళ్తుంటాం. ఎందుకంటే పర్సనల్ లోన్ ఫాస్ట్గా వస్తాయి, అమౌంట్ మేబీ పావు గంటలోనో డిస్పర్స్ చేస్తారు అమౌంట్స్. అదే కొలెటరలైజ్డ్ లోన్స్ అనుకో, హోమ్ లోన్ అనుకో 1 నెల రోజులు టైం పడుతుంది, వెహికల్ లోన్ అనుకో 15 రోజులు 10 రోజులు టైం పడుతుంది, లోన్ అగేన్స్ట్ గోల్డ్ లోన్ అయితే కనుక అది ఆల్మోస్ట్ 1 డేనో 2 డేసో పడుతుంది. బట్ మనకి నిజంగా అత్యవసరంగా ఉండేటప్పుడు ఏదో హాస్పిటల్ బిల్ పే చేయాలనో, లేదంటే ఒక వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ కావాలనో, లేదు పర్సనల్ లోన్ తీసుకొని నేను కారు కొనుక్కుందామని చెప్పేసి అని ఆ తొందరపాటు ఆతృత ఏదైతే ఉంటుందో, మీ ఆతృతని బ్యాంకులు కూడా క్యాష్ చేసుకుంటాయి. ఎందుకంటే నీకు ఇమీడియట్గా అమౌంట్ కావాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా మనం తక్కువ పీరియడ్కి కాకుండా ఎక్కువ పీరియడ్కి మనం బారో చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఎక్కువగా లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుంటారు. జనరల్గా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర చేయబదులు 2 రోజుల్లో ఇస్తామంటే పెద్దగా వాళ్ళు ఆశించరు. ఎందుకంటే సరే ఇప్పుడు తీసుకో 2 రోజుల్లో నాకు డబ్బులు ఇచ్చి నాకేం వడ్డీ ఏమి ఇవ్వక్కర్లేదని. బట్ అదే మనం 1 నెల రోజుల తర్వాత ఇస్తాము అంటే
నాకు ఎంత ఇస్తావు, నాకు ఎంతో కొంత కలిపేసి ఇచ్చి అంటాడు. అదే మనం ఒక సంవత్సరం పాటు సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తామంటే అప్పుడు రూపాయి వడ్డీ ఇస్తావా, ₹2 వడ్డీ ఇస్తావా అనేటువంటి బేరాలు వస్తాయి. అదే 3 సంవత్సరాల కోసం అడిగితే నువ్వు నాకేం పెడతావు, ₹3 వడ్డీ ఇస్తావా అని చెప్పేసి అని అడుగుతుంటారు. సో ఇదే సేమ్ సిమిలర్ సార్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ బ్యాంక్స్ దగ్గర కూడా ఉంటాయి. మనం ఎంత ఎక్కువ లాంగ్ టర్మ్ కోసం బారో చేసుకుంటే అంత ఎక్కువ వడ్డీ పడేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎంత తక్కువ టైం కోసం బారో చేసుకుంటే ఓకే మనకి వడ్డీ కన్సెషన్ అనేటువంటిది వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డ్ అనేటువంటిది 45 డేస్ పాటు క్రెడిట్ ఫ్రీ, అంటే మనం ఎటువంటి వడ్డీ కట్టక్కర్లేకుండా 45 డేస్ పాటు అరువిస్తున్నాడు. ఈ రోజుల్లో ఎవరు అరువిస్తారు? మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణా కొట్టలో 4 రోజులు అయిపోయిన తర్వాత అమ్మ నాకు బాకీ ఉందా ఇప్పుడు ఇస్తామని చెప్పేసి. బట్ అలాంటిది మనకు క్రెడిట్ కార్డు వాడు 45 డేస్ మనకి లెండింగ్ ఫ్రీగా ఇస్తున్నాడు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి. ఇవన్నీ మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అనేటువంటిది వదిలేసుకునేటప్పుడు ఆబ్వియస్లీ మనకి ఏదైతే వడ్డీలు పడుతూ ఉంటాయో మన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాం కాబట్టి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళాల్సి వస్తున్నటువంటి. అండ్ ఇంకొకటి మనం ఇంకో పాయింట్ ఇక్కడ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్కమ్ టు ఆబ్లిగేషన్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే నాకు లోన్లు ఉంటేనే అది ఆబ్లిగేషన్ కింద, నేను ఈఎంఐ పే చేస్తుంటేనే అది ఆబ్లిగేషన్ కింద, నాకు హోమ్ లోనో, కార్ లోనో, వెహికల్ లోనో లేదు అంటే పర్సనల్ లోనో ఉంది అనుకుంటేనే అది ఆబ్లిగేషన్ అనుకుంటారు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రతి నెల వాళ్ళకి శాలరీ పడగానే వాళ్ళ పేరెంట్స్కి రెగ్యులర్గా మంత్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి అని పంపిస్తూ ఉంటారు. పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు. దాన్ని కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ కమిట్మెంట్ కింద తీసుకుంటాయి మీకు. అవి మీ పర్సనల్ కమిట్మెంటే. బట్ జనరల్గా మీకు ఏంటంటే లోన్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి వచ్చే ₹1,00,000 నెలకు ₹10,000 ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్ కోసం ఇస్తున్నారు, ఇది ఆబ్లిగేషన్ కింద ఉంది, ఎవ్రీ మంత్ ఆ ఎంట్రీ మీ బ్యాంక్ స్టేట్మెంట్లో కనబడింది అనేటప్పుడు ఆబ్వియస్లీ నీకు వచ్చే క్రెడిట్ యూటిలైజేషన్ అనుకోండి, లేదంటే ఇన్కమ్ టు ఆబ్లిగేషన్ రేషియో కావచ్చు, ఇవన్నీ కూడా దే విల్ కౌంట్ యాజ్ యువర్ రీపేమెంట్ కెపాసిటీ. ఓకే. సో దాన్ని చూసుకొని కూడా మీకు వడ్డీ రేటు ఎంత ఇవ్వాలి అనేటువంటిది కూడా ఈ రోజుల్లో సిస్టమ్స్ అనేటువంటివి క్యాప్చర్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు.